సహజంగా ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో వెనకంజ వేస్తుంటాం. ఒక్కొక్కసారి వెనక అడుగు, జస్ట్ ఆగిపోవడం కానీ వెనక అడుగడం కానీ. ఈ మధ్య మీకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాను, దాంట్లో ఇదొక పార్ట్. ఏంటంటే వెనకంజు వేయటం ద్వారా కలిగే ఫలితాలు, వెనకంజు వేయడం కారణాలు అనేది మీ ముందుంటా. వెనకబడడం, మనం ప్రారంభించబడిన ఈ ఆత్మీయ జీవితంలో చాలా పర్యాయములు, చాలాసార్లు ఏమవుతుందంటే వెనకంజేసే పరిస్థితులు ఒక్కొక్కసారి ఏర్పడుతుంటాయి. వెనకంజేసే పరిస్థితులు, వెనకబడే పరిస్థితులు. అయితే వెనకంజ చేయడం ద్వారా అనుకోవచ్చు, జస్ట్ ఏముందిలేండి, ఒక వారం వెనకబడ్డాను, మళ్ళీ ఇంకొక వారం రీబిల్డ్ అయ్యాను, మళ్ళీ నేను ముందుకు వెళ్తున్నాను. ఒక 10 రోజులు వెనకబడ్డాను, మళ్ళీ నేను దాన్ని ఏం చేసేసుకుంటాను, మళ్ళీ సరి చేసుకుంటాను అని నువ్వు ఒక్కొక్కసారి అనుకుంటున్నావు. కాదు. ఒక్కసారి నువ్వు వెనకబడితే, ఒక్కసారి నువ్వు వెనకంజకు వెళితే తద్వారా కలిగే దుష్ఫలితాలు కొన్ని ఉన్నాయి. అవి నువ్వు గమనించడంలా, దాన్ని ఒక్కొక్కసారి నువ్వు ఆలోచించడంలా. నేను దాన్ని కలిపేస్తున్నాను, సరి చేసేసుకుంటున్నాను, అయిపోతుంది, అంత క్లియర్ అయిపోతుంది అని అనేక సార్లు నువ్వు అనుకుంటున్నావేమో. ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. వెనకంజ చేసిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటను మీ ముందు పెట్టి మాట్లాడతాను. ఒకసారి చదవండి. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తి విషయంలో పశ్చాత్తాపడుతున్నాడట. ఎవరి విషయంలో అంటే సౌలు అనే ఒక రాజు విషయంలో. ఎందుకు అంత బాధకరమైన మాట, అంత ఘోరమైన మాట, అంత చాలా విచిత్రకరమైనటువంటి మాట ఇది. ఏంటంటే దేవుడు ఒకరి విషయంలో పశ్చాత్తాపపడడం అనే మాట వాడడం. నాకు తెలిసి ఈ మాటలు 2 పర్యాయాలు వాడబడ్డాయి. అది జనాంగాన్ని గురించి వాడబడ్డాయి. ఒకటి, నోవాహు కాలములో ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నరులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు అనే మాట వాడచ్చు. నినివే పట్టణస్థులు కూడా వారు పాపము చేసినప్పుడు వారి ఎడల కూడా దేవుడు ఒక్కొక్కసారి తిరిగి వారి విషయంలో కూడా ఆయన బాధపడినట్లుగా, లేకపోతే పశ్చాత్తాపం అనే మాటను అక్కడ వాడినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఒక వ్యక్తి విషయంలో మాత్రం ఈ మాట రాయబడింది. నేను అతను రాజుగా చేసినందుకు, అతని రాజుగా నిలబెట్టినందుకు నేను బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నానంటే అతను చేస్తున్నది ఏదైనా పెద్ద తప్పు ఉందంటే లేదు, చిన్నది. ఏంటి, అతడు వెనకంజ వేశాడు. వెనకంజ చేసి నన్ను అనుసరింపక వెనకంజ వేశాడు. వెనకంజ చేసిన కార్యం ఏంటంటే నా ఆజ్ఞలను గైకొనకలేకపోయిను గనక. అంటే వెనకంజ వేయడం అంటే దీని మీనింగ్, దీని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను మనము గైకొనలేకపోవడము. దేవుని మాటలు వింటాము కానీ దాన్ని అనుసరించాం. వినడానికి వింటూ ఉంటాం, తల ఊపుతూనే ఉంటాం. దేవుని సేవకులు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, వాక్యము చెప్పబడుతున్నప్పుడు, అమ్మో ఈ వాక్యం నా కోసమే, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు, నా గురించే మాట్లాడాడు, నన్నే దర్శించాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వింటున్నావు, కానీ దాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు తెలుసా? గై కొనలేకపోతున్నావు. దాని ప్రకారం నువ్వు నడవలేకపోతున్నావు, దానిని అనుసరించలేకపోతున్నావు. ఇక్కడ సౌలు కూడా వింటున్నాడు. సమూయేలు గారు వచ్చి, సౌలుగా నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా నడవాలని ఆయన దూతకు వచ్చి చెప్తున్నప్పుడు తప్పనిసరిగా గురువుగారు అలాగే చేస్తానండి అంటాడు. సమూయేలు అలా వెళ్ళిపోగానే తన జీవితం తనదే. అయితే ఏ విషయంలో అతడు మాటను గైకొనలేకపోయాడంటే చాలా ఉన్నాయి. అందులో ఒక విషయం గురించి రాయబడుతుంది. ఏంటంటే అమాలేకీయులను ఈ భూమి మీద లేకుండా, అంటే తన రాజ్యములో లేకుండా హతము చేయమన్నాడు సౌలును. సమూయేలు ద్వారా ఇచ్చాడు. అంటే రాజు చేయవలసినటువంటి పని. ఇప్పుడు ఏం చేయాలి? అమాలేకుల మీద యుద్ధం ప్రకటించి అమాలేకులు హతం చేయాలి, లేకపోతే అమాలేకులు ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించేయాలి. కానీ
నిమ్మకు నీరెత్తినట్టుగా చక్కగా ఏమాత్రం తెలియనట్లుగా ఆ మాట విన్నాడు, ఆ ప్రవచనాన్ని విన్నాడు, ఆ స్వరాన్ని విన్నాడు, కానీ అమాలేకీయుల జోలికి వెళ్లకుండా అలాగే ప్రశాంతంగా ఉన్నాడు. దేవుని కోపం రగిలింది. నా ఆజ్ఞను నువ్వేం చేసావు? గైకొనలేదు. సో నువ్వు వెనకంజు వేశావు. నువ్వు నన్ను అనుసరించలేదు, అందుకే వెనకంజు వేశావు. అమాలేకీయులు దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం, సాతాను సంబంధులకు సాదృశ్యం. అమాలేకీయులు ఎవరు వంశస్థులండి? ఎవరి ద్వారా వచ్చిన వాళ్ళు? ఏసావు సంతానం అమాలేకీయులు. భ్రష్టుడు ఏసావు. ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే తన యొక్క మాటలో ఏసావు భ్రష్టుడిగా మిగిలిపోయాడు. ఎవరు ఏసావు? ఇసాకు కుమారుడు, యాకోబుకు అన్నగారు. భ్రష్టుడైపోయాడు. దేనికి భ్రష్టుడైపోయాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేనికి అమ్ముకున్నాడు? ఈ కూర బాగా గుర్తుంటుంది. రైట్. ఏసావు భ్రష్టుడిగా మారిపోయాడు. ఏసావు సంతానం ఎవరంటే అమాలేకీయులు. యాకోబు సంతానం ఇశ్రాయేలులు. సో కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకులు అమాలేకీయులు. సో కాబట్టి వీళ్ళతో ఎప్పుడు విరోధంగా ఉంటుంది. వీళ్ళతో మనం కలవకూడదు, దేవుడి ఆజ్ఞ. అందుకే ఈ లోకంలో క్రైస్తవులైన మనకు కూడా దేవుడు ఏంటంటే, మీరు జనములో నుంచి, లోకములో నుంచి మీరు ప్రత్యేకించబడిన వారు. ప్రతి జనములో నుంచి మీరు ప్రత్యేకించబడ్డారు. ప్రతి వంశములో నుంచి మీరు ప్రత్యేకించబడ్డారు. యు ఆర్ ఎ స్పెషల్. మీరు లోకములో నుంచి, చీకటిలో నుంచి ప్రత్యేకించబడి మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? శ్రేష్ఠులుగా ఉండాలి. అంటే ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. అలాగే మీరు ఈ సంతానముతో వీరితో లోకంలో ఉన్న వ్యక్తులతో కలవకూడదు. మీరు లోక ఇచ్చలతో మీరు జీవించకూడదు. ఒక లోకులు చేస్తున్నటువంటి విగ్రహారాధనలో మనం పాల్గొనకూడదు. లోకులు చేస్తున్నటువంటి ఆచారాల్లో మనం కొనసాగకూడదు. లోకులు నడుస్తున్నటువంటి ఆ జీవన యాత్రలో, ఆ క్రియలో మనం పాల్గొనకూడదు. వాళ్ళ పండగల్లో మనం అంటే ఈ యొక్క ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే ఈరోజు కూడా వెనకంజ వేయడం అంటే మీనింగ్ ఇదేనేమో. అమాలేకీయులు వద్దు, వారు నీ మధ్య ఉండకూడదు అంటే వారిని ప్రేమించాడు, వారిని హత్తుకున్నాడు, వారిని ఏమాత్రమును కూడా ఏం చేయలేదట? సంపలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఈ అమాలేకీయుల్లో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, వీరు పరమ దుర్మార్గులని రాయబడింది. అదే మీరు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చదవండి. పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము. చాలండి, ఇక్కడ రాయబడింది ఎవరు? పాపాత్ములైనటువంటి అమాలేకీయులను. సో కారణం లోబడలేకపోవడమే. అందుకే సమూయేలు ఏమన్నాడంటే 22వ వచనంలో, కిందన 15వ అధ్యాయం 22వ వచనంలో ఏమో రాయబడింది, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటను, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. సో నువ్వు అది చేయలేదు, నువ్వు అందుకే వెనకంజ వేశావు. ఓకే, సౌలు గారిని చూసాం వెనకంజ చేశారని. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దామా? మనందరూ తెలిసిన అమ్మాయి, ఒక అమ్మ ఉంది. ఆ అమ్మాయి ఎవరంటే లోతు గారి భార్య. లోతు గారి భార్య చక్కగా మాటింది కదా. దేవుడు ఏం చెప్పాడో చక్కగా విందా? వినలేదా? విందా? వినలేదు. ఏం చెప్పాడు దేవుడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నానమ్మా, దయచేసి లోతు భార్యతో పిల్లలతో చెప్పారు, మీరు వెళ్తూ వెళ్ళండి, కానీ వెనకంజు వేయవద్దు, వెనకకు తిరగవద్దు. చిలకగా చెప్పినట్టు చెప్పారంటారు చూడండి, అలా చెప్పాడు దేవుడు. కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. కానీ విన్నదా? వినలేదు. ఆదికాండం 19:26 వెనక నుండి తిరిగి చూసి ఏమైపోయిందట? ఇప్పటికీ ఉప్పు స్తంభం ఉందట. అలాగే ఎందుకంటే సొదొమ గొమొర్రా మీద ఉన్నటువంటి ఆ యొక్క అత్యాస, అంటే లోకం మీద ఉన్నటువంటి ఆ ఆశను, ఆ ఇచ్చను ఏమాత్రమును కూడా మర్చిపోలేకపోయింది, చూపును మరలించలేకపోయింది. దేవుడు ముందున్న వాటి కొరకు పరిగెత్తు, ముందున్న బహుమానము కొరకు పరిగెట్టు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట ఏమంటాడంటే, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికే, ముందు కలిగే బహుమానము కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు.
లోతు భార్య కూడా అదే చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు వెనకున్న వాటిని చూడవద్దు, ముందున్న వాటి కొరకే పరిగెత్తమన్నప్పుడు ఏం చేసింది? ఆమె ముందున్న వాటిని చూసి వెనకున్న వాటిని చూసింది. దీనికి కూడా కారణం ఏంటంటే ఆజ్ఞను గైకొనలేకపోవడం, అంటే దేవుని మాట వినలేకపోవడమే. ఇంకా ఇంకొక మాట కూడా చూద్దాం. ఒక ఎఫ్రాయిము సంతానం దగ్గరకు వద్దాం. ఎఫ్రాయిం మనకి ఇశ్రాయేలు సంతానం దగ్గరకు ఒకసారి వద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 9వ వచనం. ఇండ్లను పట్టుకొని యుద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనకకు తిరిగిరి. యుద్ధకాలమున వెనకకు తిరిగిరి. చూడండి, యుద్ధ భూమిలోనికి వెళ్ళి వారు వెనకం చేశారట. ఎంత అపజయం అంటే, ఎంత చిగ్గుచేటంటే, ఎఫ్రాయిం అంటే ఎవరంటే ఇశ్రాయేలు సంతానములో, ఇశ్రాయేలు గోత్రికలో ఒక ప్రధానమైన గోత్రం. ఎఫ్రాయిము ఎవరు కుమారుడండి? యోసేపు ఏం చేశాడంటే ఆ ఇద్దరు కొడుకుల్ని తన తండ్రి దగ్గర తీసుకొచ్చి, తాతయ్య దగ్గర తీసుకొచ్చాడు యాకోబు దగ్గరికి. నాన్న వీళ్ళిద్దరిని దీవించు అని చెప్పి కుడి చేతి వైపునేమోని మనష్షేను నిలబెడతాడు, పెద్దవాడు కాబట్టి. ఎడం చేతి వైపునేమోని ఎఫ్రాయిము నిలబెడతాడు. ఎందుకంటే కుడి చేయి ఎవరి మీద ఉండాలి? పెద్దవాడి మీద ఉండాలి. జ్యేష్ఠుడు అంటే ఒక ప్రత్యేక హక్కు ఉంటుంది. చిన్నవాడి మీద ఏం చేయి ఉండాలి? ఎడమ చేయి ఉండాలి. రైట్. ఇప్పుడు యోసేపు అన్నట్టు నీ మనవలను దీవించాను, కానీ ఈ కుడి చేతిని తీసుకెళ్ళి పెద్దవాడైనటువంటి మనుష్యం మీద పెట్టకుండా ఎక్కడ పెట్టాడు? ఎఫ్రాయిం మీద పెట్టాడు. అప్పుడు అంటాడు యోసేపు, కాదు నాన్నగారు, అలా కాదు, వీడి మీద, వీడు పెద్దోడు కాబట్టి వీడి మీద చేయబెట్టాలంటే, లేదు, వీడందరికంటే గొప్పవాడవుతాడు, వీడందరికంటే గొప్పవాడవుతాడు, ముందున్నవాడవుతాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడని తన తాత దీవెనలు ఇస్తే ఆ దీవెలు పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? వెనకకు తిరుగుతున్నాడట, వెనకంజు వేస్తున్నాడు. ఎంత ఘోరం అండి! ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయి, మేలులు ఉన్నాయి, దేవుని వాగ్దానం ఉంది, కానీ వెనకంజేసే స్థితికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటావు? ఆ మాటను కూడా కింద రాయబడింది కదా, 78వ వచనంలో రాయబడింది. వారు దేవుని నిబంధనను గైకొనలేకపోయారు, ధర్మశాస్త్రమును అనుసరించలేకపోయారు, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య కార్యములను వారు ఏం చేశారట? మర్చిపోయారు. ఇది వారి జీవితం. మర్చిపోయారు, గైకొనలేకపోయారు. ఎవరు? దేవుని మాటలు వారు ఏం చేయలేకపోయారు? గైకొన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనకంజ వేస్తున్నామేమో. కారణం, ప్రధానమైన కారణం మీ ముందు పెట్టాను. చాలా కారణాలు ఉన్నాయి, కానీ అందులో ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాటను లెక్క చేయకపోవడం. దేవుని మాటను లెక్క చేయకపోవడం అంటే దేని లెక్క చేయకపోవడం? దీన్నే. వాక్యాన్ని మనం లెక్క చేయకపోతే, వాక్యానికి మనం ప్రాధాన్యం ఇవ్వకపోతే, వాక్యాన్ని మనం విని దాని ప్రకారం కాకుండా మనం పక్కకి వెళ్ళిపోతే అదే మనం చేస్తాం. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించాలి. ఒకవేళ వాక్యంలో ఉన్నది నీకు సూటిగా తగిలిందనుకో, ఎస్ ఇది నా కోసమే అని నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకునే స్థితిలోనికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆపేస్తాను. వెనకంజ చేసిన వారిని గురించి చూపించాను. వెనకంజ అయిన వారు కూడా ఉన్నారండి, వారిని కూడా షార్ట్గా చెప్పి ముగిస్తాను. వెనదీయని వారు, ఆదికాండం 22:12 ఒక ఆయన ఉన్నాడండి. ఆయన గురించి ఒకసారి మాట్లాడదామా? ఆదికాండం 22:12. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈటకు వెనదీయలేదు అని అనెను. ఏం చేయలేదు? నువ్వు వెనుక తీయలేదు, వెనకబడలేదు, వెనకంజ వేయలేదు. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? అబ్రహాము గురించి రాయబడింది. అబ్రహాము, దేవుడు ఒకసారి మాట్లాడతాడు, అబ్రహామా నిన్ను శోధించాలనుకుంటున్నాను, పరిశోధించుకోవాలనుకుని దేవుడు ఆలోచించి అబ్రహాముకు పుట్టినటువంటి ఏకైక కుమారునటువంటి ఇస్సాకును బలిగే మొన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడట? తన మాటకు విలువనిచ్చి ఆజ్ఞను గైకున్నాడు తప్ప ఆజ్ఞను మీరలేదు. అక్కడ అబ్రహాం ఆజ్ఞను మీరాడా? దేవుని మాటను మర్చాడా? దేవుని మాటను పక్కన పెట్టాడా? దేవుడు అలా చెప్తాడులే, ఆయన ఏదో మాట వరుసకు రమ్మన్నాడు, వెళ్ళిపోతామా? మాట వరుసకు ఇమ్మన్నాడు, వెళ్ళిపోతామా? అంత కఠినాత్ముడా దేవుడు? నా బిడ్డను తీసుకుని అంత కఠినాత్ముడు కాదు కదా దేవుడు అని కూర్చోలా ఇంట్లో. దేవుడు చెప్పాడు, చేయడమే నాకు తెలుసు. ఆమెన్, హల్లెలూయా. ఏం తెలుసు నాకు? ఆయన ఏం చెప్పాడో అది చేయడమే తెలుసు. అది నేర్చుకోవాలి మనం. అంటే దేవుడు అక్కడ మన దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని కాదు, అబ్రహాము జీవితంలో ఏదో తీసుకోవాలని కాదు, జస్ట్ టెస్ట్, ఒక చిన్న పరీక్ష చేద్దాం. ఆ పరీక్షలో అబ్రహాం 100% నెగ్గేమనంటే, నువ్వు నాకు ఇచ్చేటలో ఏమాత్రం కూడా నువ్వు వెనదీయలేదు. దేవుని ఆజ్ఞను ఒక్కొక్కసారి వెనదీసే విషయంలో
ఒకసారి దేనికి ఇచ్చే విషయంలో కూడా మనం ఏం చేస్తాం? వెనదీస్తూ ఉంటాం, వెనకబడుతూ ఉంటాం, వెనకం చేస్తుంటాం. దీని ప్రకారం మన యొక్క ఆజ్ఞలో ఏ ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను మనం ఏం చేసినట్టు? మీరినట్టే. దేవుని మాట నువ్వేం చేసి తెలిసి కూడా పక్కన పెడుతుంటాం కొంతమంది. మన వాక్యం తెలియకపోవడం కాదు, దేవుని వాక్యం తెలుసు. దేవుని భాగములు ఎలా తీయాలో, దేవుని భాగములు ఎలా ఇవ్వాలో, దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలో, దశమ భాగం ఇవ్వాల్సినటువంటి పని ఏంటో దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిచ్చింది. బట్ తెలుసు కానీ తెలియనట్టుగా ఉంటాం కొంతమంది. తెలుసు బట్ ఏం చేస్తాం? తెలియనట్టుగా. జాగ్రత్త, అది వెనకబడేమో. ఇచ్చిన విషయంలో, దేవునికి మాట ఇచ్చిన విషయంలో ఏమాత్రమును కూడా వెనకబడలేదు. కారణం ఏంటంటే అబ్రహాములో 5 సుగుణాలు ఉన్నాయండి. ఒకటి, అబ్రహాము దేవునికి భయపడినవాడు. రెండోది, అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతుంది, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడినవాడు, అబ్రహాము వాగ్దానము కొరకు ఎదురు చూసినవాడు, అబ్రహాము మృతులు సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించి తన కుమారుడును బలివ్వడానికి ముందుకు వచ్చినవాడు. అదే వెనక దిగిపోవడం. రెండో వ్యక్తిని చూపిస్తాను ఇక్కడ, రెండో విషయం చూపిస్తాను. ఇంకొక వ్యక్తి ఎవరంటే హిజ్కియా, రాజైన హిజ్కియా. రాజైన హిజ్కియా కూడా దేవుని విషయంలో వెనకబడే తత్వం లేదు అని వాక్యంలో సెలవిస్తుంది. చదువుతారా? 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనకదీయక. ఏమన్నా రాయబడిందమ్మా అక్కడ? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవాను హత్తుకుని ఆయన్ను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అంటే ఆజ్ఞలన్నీ గైకొనడమే వెనక తీయకపోవడం. అర్థమైందా మీకు? ఆజ్ఞలు గైకుంటేనే వెనదీయకపోవడం. అంటే హిజ్కియా వెనక తీయలేదు అంటే, రాజైన హిజ్కియా వెనక తీయలేకపోవడానికి గల కారణాలంటే అతడు దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టినవాడు. మొట్టమొదట మందిరం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అధికారం తన చేతిలో రాగానే ఏం చేశారు తెలుసా హిజ్కియా? మొట్టమొదటి రోజు, మొట్టమొదటి ప్రయత్నం అంటే ఇక్కడ పట్టాభిషేకం అంటారు కదా, పట్టాభిషేకం జరిగింది రాజుగా. పట్టాభిషేకం జరిగిన తర్వాత, రాజు అభిషేకం జరిగిన తర్వాత కుర్చీలో కూర్చోవాలి, మంత్రులతో మాట్లాడాలి, లేకపోతే ఏంటి యోగ సమాచారాలు కనుగొనాలి. నాకు ఎక్కడ బంగ్లా ఇచ్చారు, నా సెక్యూరిటీ ఏంటి అని అడగాలి. అదే లేదు. పట్టాభిషేకం అయిపోయిన వెంటనే గబగబా మింట్లో దిగి ఎక్కడ పరిగెత్తాడు తెలుసా? దేవుని మందిరానికి పరిగెత్తి తలుపులకు తాళాలు వేస్తున్నాయట మందిరానికి. అతని ముందు కాలంలో రాజు ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని తలుపులు వేస్తాడు, తాళాలు వేస్తాడు. ఆ తాళాలు పగలగొట్టి దేవుని మందిరాన్ని శుభ్రం చేసి యాజకులను పిలిచి, లేవీలను పిలిచి ఆరాధన ప్రార్థన చేసుకుని అక్కడ మోకరించి దేవుని ఆరాధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూద్దాం. రెండవది, అతనిలోనూ రెండో లక్షణం ఏంటి తెలుసా? పెందల కడనే లేచి, వేకువనే లేచి దేవునికి బలి అర్పణ చేస్తుండేవాడట. రాసుకోండి ఆ వచనం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనము 22వ వచనం. పెందల కడనే లేచి దేవునిని వెతికే అనుభవములో ఉన్నటువంటి వాడు. తర్వాత మూడోది, యథార్థంగా దేవునికి జీవించాడు, నమ్మకంగా జీవించాడు. నాలుగోది, ఏదైనా సమస్య వస్తే ఏం చేసేవాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. అంతే, ఎవరితో చర్చించేవాడు కాదు, మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు కాదు. గబగబ వెళ్ళి ప్రార్థన చేస్తే ఒకసారి అశ్షూరుల దండులోనికి దేవుని దూతలు వెళ్ళి 185,000 మందిని హతం చేసిందట. కారణం, ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి గల కారణం వెనదీయలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపించాను. మొట్టమొదటిని దేవుని విషయాల్లో వెనకదీసిన వారు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారో మనం గమనించాం. రెండవది, దేవుని విషయంలో వెనకబడిన వారు జీవితాలు ఎలా ఉన్నాయి. దీనికి ఒకటే కారణం, దేవుని ఆజ్ఞను మీరడం, దేవుని ఆజ్ఞను అంగీకరించకపోవడం. ఒకసారి పాపం ఇంకొక ఆయన చిక్కున్నాడు ఇందులో. యెఫ్తా గారు ఒక ఆయన ఉన్నారు కదా, దేవునికి మాట ఇచ్చేశాడు. ఏమని ఇచ్చాడు? నేను విజయాన్ని సంపాదించి వచ్చిన తర్వాత నా ఇంటి ద్వారములో నుంచి ఏదైతే ఎదురొస్తుందో అది నీకు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. పాపం ఏ కోడో, ఏ మేకో, ఏ గొర్రె వస్తుంది అనుకున్నాడు. పాపం విజయోత్సాహముతో వస్తుంటే తన ఇంటి ద్వారం ముందు నుంచి ఎవరు వచ్చారు? లేక పుట్టిన ఏకైక కుమార్తె వచ్చింది. కానీ వెనుదీయలేదు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీ మాట వెనుదీయనటువంటిదిగా ఉండాలి, నీ నడక వెనుదీయనటువంటిదిగా ఉండాలి. ఆ స్థితి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక.